పేరు రామకృష్ణ. 2005 బ్యాచ్, 10th B సెక్షన్, రోల్ నెంబర్ 23. అదే చెప్పాలి సార్. మీరు మమ్మల్ని చూసినా, మా జూనియర్లను చూసినా, మా సీనియర్లను చూసినా, ఎవరు చూసినా నా విషయంలో మాత్రం నన్ను క్షమించాలి. ఎందుకంటే నేను 10th ఫెయిల్ అయినా. అయితే పరీక్షలు రాసి ఆ పత్రాలు అందుకొని ఉద్యోగాలు చేసేటట్లయితే నేను లేనేమో, కానీ నాకేం బాధ అనిపించడం లేదు. ఎందుకనంటే నిత్యం నేను తెలుసుకోవడం, నేర్చుకోవడం, జ్ఞానం పెంచుకున్న విషయంలో మాత్రం నేను వెనకలేను. ఖచ్చితంగా ఆ విషయంలో నేను ఎప్పుడు ముందు ఉన్నానని అనుకుంటున్నా. నాకు చాలా ఆసక్తి సామాజిక అంశాలు, దేశ విదేశ వాణిజ్య వ్యవసాయం ఇట్లాంటి అంశాలన్నీ కూడా నేను బాగా తెలుసుకోవడంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటా. ఒక బ్యూరోక్రాట్ ఎంత మెచ్యూరిటీ, ఎంత నాలెడ్జ్ తోటి ఉంటాడో అట్లా ఉండాలని నేను అనుకుంటూ ఉంటా. ఎందుకు అని అంటే నాకు ఒక అనుకున్నట్టుగా బతకగలుగుతాం. ఆ పని వదిలేసి మరి నువ్వు ఏం చేస్తున్నావు రా, ఇది ఎందుకు రాని నాకు ప్రశ్న, నా మనసులో నాకే యుద్ధం, ఒక సందిగ్ధం. దీని నుంచి నాకు ఈ రెండింటి మధ్య నుంచి నాకు కనిపించిన మార్గం రాజకీయం. నాకు అప్పటి నుంచి కూడా నేను పాలిటిక్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ పెంచుకొని ఉన్నా, పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నా. ఆ లక్ష్యం గుర్తు తెచ్చుకొని నేను ఏ స్థాయిలో ఉన్నా ఇప్పటివరకు అని చూసుకుంటే అది శూన్యమే. కానీ నమ్మకం ఉంది, కసి మీద ఉన్నా, ఒక రోజున దేశం గుర్తించే స్థాయిలో ఉంటా, మీరందరూ గర్వించే స్థానంలో ఉంటా, నా మిత్రులందరూ కూడా నేను గుర్తొస్తే సంబరపడేటట్టుగా ఉంటా అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. అట్లనే ఖచ్చితంగా వెళ్ళే మార్గం అయితే సులభంగా ఉండదు. తప్పకుండా అనుకోని ఆటంకాలు, అవాంతరాలు, అడ్డంకులు వస్తాయి. అయినా కూడా నాకు నమ్మకం ఉంది, దేవదేవులైన అల్లా, ఈశ్వర్, యేసు ప్రభులు కలిసి వచ్చైనా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. వాళ్ళ ఆశీర్వాదం ఇస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. దాంతోపాటు మీ అందరి చల్లని దీవెనలు కూడా ఎప్పుడు నా మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నా కోరికను మన్నిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా. అట్లనే ఒక్క నిమిషం మనతోటి కూడా మాట్లాడాలని, నిమ్మలంగా ఏదో చెప్పక ఇదే ముచ్చట చెప్తున్నాను అని అనుకుంటే అందరూ కూడా క్షమించాలి. అందరూ కలిసి ఉన్నప్పుడు అవసరమైన మాట మాట్లాడితే మంచిగా ఉంటుందని నాకు అనిపించింది. ఎందుకనంటే మన ఫ్రెండ్స్ ఎవరు కూడా కలిసిన ఒక 10 మంది కలిస్తే దాంట్లో 5-6 మంది ఏదో ప్రాబ్లంతో ఉండి చెప్తున్నట్టు మాట్లాడుతున్నట్టే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎవరు ఇక్కడ అతిథులు కాదు. సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. సమస్యలను లేనోడు ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సమస్యలను అధిగమించి మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దాన్ని సాధించే విషయంగా మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా మార్గం అయితే అనుకున్నట్టు అయితే ఉండదు. ఖచ్చితంగా ఈ కొన్ని రోజులలో నాకు ఒక రీచ్ అవుతా, దాటిపోతా, ఇంకొన్ని రోజులైతే లైఫ్ మారిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడ లేని కష్టాలు వస్తాయి. అదైతే ఎవరికి దానికి అతిథులు కాదు. ఎవరైతే మీకు క్లోజ్గా ఉంటారో వాళ్ళందరికీ, వాళ్ళ 2, 3, ఒక్కరు ఎవరున్నా సరే మీ సమస్య ఏంది, మీ బాధ ఏంది చెప్పుకునే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే మన వాళ్ళు నా వల్ల కాదు అనుకున్నంత సహకారం అందించకపోవచ్చు. మీరు అనుకున్నంత ఖచ్చితంగా నా వల్ల కాదు, కుదరాలని దూరం ఉండే మిత్రులైతే మన వాళ్ళు ఎవరు లేరు. దానికి ఈ సందర్భంగా దేవునికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అందరూ కూడా మీ కళా కోరిక ఏదైతే ఉందో అదన్నీ కూడా నెరవేరాలని కోరుకునే వాళ్ళలో ఎప్పుడు నేను ముందుంటా. నేను మీ రామకృష్ణ. థ్యాంక్ యూ. జై హింద్.